మాకు ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది, సొంతింటి కల సాకారం కాబోతుందని ఎదురుచూసిన పేదల ఆశల్లో ప్రభుత్వం నీళ్లు పోసిందని, సొంతింటి కల ఆశతో పుస్తలు తాకట్టు పెట్టిన మహిళలు ఇప్పుడు బ్యాంకులను వాయిదాలు చెల్లిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలని, అలాగే కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఆవ భూములను అర్హులకు పట్టాలు ఇవ్వకుండా, స్థలాలు పంపిణీ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని, వెంటనే ఆ భూములను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తో నగరపాలక సంస్థ వద్ద తెలుగుదేశం జనసేన పార్టీ మైత్రి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్కు కలిసి పేదలకు ప్రభుత్వ ఇళ్లు, స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆదిరెడ్డి, అనుశ్రీ మాట్లాడుతూ ఆవ భూముల విషయంలో కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పటికీ అర్హులకు ఆ భూములను ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే ఆ భూములు నివాసయోగ్యం కాదన్న సంగతి ప్రభుత్వానికి, ఆ పార్టీకి చెందిన ఎంపీ మార్గాని భరత్రామ్కు చాలా బాగా తెలుసని తెగేసి చెప్పారు. టీడీపీ హయాంలో షేర్వాల్ టెక్నాలజీతో అర్హులైన పేదలకు నిర్మించిన ఇళ్లను వారికి పంపిణీ చేయకుండా శిథిల స్థితికి చేర్చిన ఘటన జగన్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రభుత్వ ఇళ్లకు సంబంధించి రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లను పూర్తి చేయడాన్ని చూస్తుంటే అది ఎన్నికల స్టంట్గానే కనిపిస్తుందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షుల రాలుమాలి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చాం. తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. బూరుపూడిలో రిజిస్ట్రేషన్స్ ఏదైతే ప్రక్రియ జరుగుతూ ఉందో, రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా అక్కడ వాళ్ళు ప్లాట్లు చూపించాలి. మీరు నీటిలో డయాగ్రామ్ గీస్తారో, లేకపోతే అధికారులు లేకపోతే భర్తరం ఈదుకొని నీటిలో వెళ్ళి డయాగ్రామ్ గీస్తాడో, ప్లాటింగ్ చేస్తాడో, లబ్ధిదారులను తీసుకువెళ్ళి రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ మీ ఇళ్ళ పట్టా ఇదిగో నీ ప్లాట్, ఇదిగో ఈ ప్లాట్ నీదేని చూపించాలి. రెండవది, అర్హులైన టిట్కో లబ్ధిదారులను ఏదైతే మీరు కుంటి సాగులు చూపించి లేని షరతులు పెట్టి వాళ్ళకి దూరం చేశారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. అలాగే వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, ప్రజలందరికీ మీరు ధైర్యంగా ఉండండి. ఇల్లు అన్నది ప్రతివాడి యొక్క కళ. మీ యొక్క ఆశని నెరవేర్చేది రేపటి రోజున తెలుగుదేశం జనసేన పార్టీయే. రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం జనసేననే. వచ్చిన తర్వాత వీళ్ళలాగా కట్టించి ఇచ్చేస్తామని, దాని తర్వాత 1,80,000 ఇచ్చి మీరు కట్టుకోవాలని, లేకపోతే టిట్కో ఇల్లులపైన లోన్లు మేము కడతామని చెప్పి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు మీరే కట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి లాగా మోసపూరిత హామీలు ఇవ్వం. మీ అందరికీ మేలు జరిగే విధంగా టిట్కో ఇల్లులు ఏదైతే ఇంతకుముందు నిర్మాణం చేశామో, నాణ్యమైన నిర్మాణం చేశామో అదే మళ్ళా కట్టించి మీ అందరికీ లబ్ధిదారులకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుంది. ఎలక్షన్లో 2 నెలలు ఉంటుందనగా ఏలో ఆవు భూముల్లో కొన్ని 100 కోట్లు నొక్కేసిన ఆ ఆవు భూముల పట్టాలు ఈరోజు భరతరామ్ గారు అర్ధరాత్రి 11 గంటలకు అలాగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్లు చేస్తుంటే అంటే ప్రతి విషయాన్ని కూడా, ఏ చిన్న విషయాన్ని సరే కనీసం మరుగుదొడ్డి ఓపెనింగ్ కూడా ఆయన లైవ్ పెట్టుకుంటాడు. అంత పబ్లిసిటీ పిచ్చాడు. అటువంటి పబ్లిసిటీ పిచ్చాడు. ఇది దొంగచాటుని చేయవలసిన పనే వచ్చింది అంటే ఏదో లోపం ఉన్నట్టే కదా. ఇతను ఎంతో అంటే కొన్ని 100 కోట్లు అంటే 300-400 కోట్లు అని అంటున్నారు. అది కూడా వాళ్ళ ఎమ్మెల్యే చెప్తేనే మొత్తం వెలుగులోకి వచ్చింది. అది కూడా ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్న భూమి మీద చెప్తేనే జరిగింది. ఇటువంటిది ఏదో మీరు కోర్టులో క్లీన్ సీట్ తీసుకున్నారు అది ఇది అన్నది మసిపూసి మారేడుకాయ చేసినంత మాత్రాన ఏమీ ఉండదు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీ అవినీతిని. నువ్వు కూడా ప్రతి ఒక్కరితోటి చెబుతున్నావంట, నేను 70 కోట్లు ఖర్చు పెడతాను, 10,000-15,000 ఓట్లు కొనుక్కుంటాను ప్రతి ఒక్కరి దగ్గర అంటున్నావంట. పర్వాలేదు, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందువల్లంటే ఆ డబ్బులు ప్రజల డబ్బు. హ్యాపీగా ప్రజలారా, రాజమండ్రి ప్రజలారా, ఆ డబ్బులు మన డబ్బు. 10,000-15,000 ఇస్తే తీసేసుకుని ఓటు తెలుగుదేశం జనసేన పార్టీకి వేసి తగిన బుద్ధి చెబుతారని ఆ ఎంపీకి మనస్ఫూర్తిగా కోరుచున్నాం.